అర్థమవుతుంది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, జ్ఞాతిపూత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇప్పుడు వరకు తండ్రి అయ్యగారి ద్వారా తండ్రి గొప్ప విషయాలు తండ్రి మాకు తెలియజేసే రీతిని బట్టి వందనాలు తండ్రి. తండ్రి అనుభవాల్లోంచి వచ్చిన తండ్రి ఆ మాటలు తండ్రి మేము అర్థం చేసుకుని కృపను మాకు దయచేయండి. కృప నుంచి నడిపించండి తండ్రి. తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి సేవకుల్ని ఇంకా ముందుకు నడిపించండి, కృపలు భద్రపరచండి తండ్రి. ఈ వయసులో కూడా తండ్రి తండ్రి నీ కోసం నిలబడి తండ్రి వాక్యాన్ని చెప్పే తండ్రి శక్తినిచ్చినందుకు వందనాలు. కృప నుంచి నడిపించండి, కృపలో భద్రపరచండి తండ్రి. నా ద్వారా తండ్రి మరికొన్ని మాటలు తండ్రి సంఘానికి తెలియచేయండి. అంత మాత్రం తండ్రి నేను మాట్లాడటానికి వీల్లేదు ప్రభుత్వం నన్ను మరుగుపరిచి తండ్రి మీరే సంఘంతో మాట్లాడమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడే ఏసై పెట్టాడు వేడుకుంటూ తండ్రి. శ్రద్ధగా వాక్యం విందాం. ఈ రోజు ఎన్నో తారీఖు? 1వ తారీఖు. డిసెంబర్ నెల రాగానే మనకు గుర్తొస్తుంది అంటే క్రిస్మస్. అవునా కదా? క్రిస్మస్ గుర్తొస్తుంది. క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుంది? డిసెంబర్ అనగానే క్రిస్మస్ గుర్తొస్తుంది. క్రిస్మస్ అనగానే అది గుర్తొస్తుంది. ఇంకా క్రిస్మస్ కి ఏం చేయాలని గుర్తొస్తుంది? ఒక పెద్ద స్టేజ్ వేయాలి, తర్వాత డీజే సౌండ్లు పెట్టాలి, ఇంకా డాన్సులు వేయాలి, తర్వాత ఇంకా స్కిట్లు వేయాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ గుర్తొస్తాయి. మంచిది, ఇవన్నీ గుర్తొస్తాయి. దేవుడి కోసం అందరికి సువార్త చెప్పడం, పెద్ద స్టేజ్ వేయటం, అందరికి యేసుక్రీస్తు కోసం నాటకాల రూపంలో కానీ లేకపోతే డాన్సుల రూపంలో కానీ తెలియని వాళ్ళకి చెప్పడం మంచిది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. క్రిస్మస్ అంటే ఇది మాత్రమే కాదు, మనకు బైబిల్లో మనకు అర్థం కాని మన ఊహలకు అందని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నేను కరెక్ట్గా సంవత్సరం క్రితం చెప్పాలనుకున్నాను. ఇదే వారం, డిసెంబర్ నెలలో మొదటి వారం చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేదు. ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, దేవుని చిత్తం కాబట్టి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కాసేపు చెప్పినంత చెప్పి ఏం చేస్తారు? శ్రద్ధగా వినండి. మంచిది. ఆదికాండం 3వ అధ్యాయం శ్రద్ధగా విందాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును. చదువు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద. మళ్ళీ చదువు ఒకసారి, అందరు జాగ్రత్తగా చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టదు. ఈ మాటలు ఒక శాపం. అర్థమవుతుందా? ఇవి మాటలు ఎవరితో చెప్తున్నాడంటే సర్పంతో దేవుడు చెప్తున్నాడు. సర్పానికి ఇచ్చిన శాపం ఇది. ఎవరికి? సర్పానికి. ఏ సందర్భంలో అంటే ఆదాము హవ్వని సర్పం ఏం చేసింది? మోసం చేసింది. ఏమని మోసం చేసింది? దేవుడు తినొద్దన్న పండుని తింటే మీరు దేవతల్లాగా అయిపోతారని చెప్పింది. ఏమని చెప్పింది? దేవతల, దేవుడితో సమానంగా అయిపోతారు మీరు అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? తినేశారు. తినేసిన తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆదాము ఎందుకు తిన్నావు అని. ఇప్పుడు మొదటిగా పండు తెచ్చింది ఎవరు? అవ్వ. కానీ వచ్చి దేవుడిని ఎవరిని అడుగుతున్నాడు? ఆదాముని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే కుటుంబాన్ని రన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భార్య సరి లేకపోతే, భార్య కుదురు లేకపోతే భార్యని కుదురులో పెట్టాల్సిన బాధ్యత కూడా భర్తది. ఎందుకు తిన్నావు నువ్వు అని చెప్తే, నీ భార్యని ఎందుకు వెళ్ళనిచ్చావు, నువ్వెందుకు తిన్నావని మొదట వచ్చి ఆదాముని అడిగితే ఆదాము అన్నాడు ఏమని? నువ్వు అవనిచ్చావు కదా, ఆవిడే తెచ్చెట్టింది. అంటే ఇప్పుడు నింద ఎవరి మీద వేస్తున్నాడు? దేవుడి మీద. నువ్వు ఇచ్చావు కాబట్టి ఆవిడ నాకు తెచ్చిచ్చింది. మంచిది. ఆదాముకి కొన్ని శాపాలు ఇచ్చేసాడు దేవుడు. నువ్వు ఇప్పటి నుంచి కష్టపడి పని చేస్తావు, నీకు చెమట పడుతుంది, ఇవన్నీ శాపాలు ఇచ్చేసాడు. తర్వాత స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఏమ్మా నువ్వెందుకు తిన్నావమ్మా అంటే ఈవిడ అంటుంది, నువ్వు సర్పాన్ని చేసావు కదా, సర్పం నన్ను మోసపుచ్చింది. నువ్వు ఆ సర్పాన్ని చేయకపోతే నేను మోసపోను.
మోసపోయిన ప్రభా, క్షమించి ప్రభా, తప్పు చేసేసాను అనట్లేదు ఇవిడి. ఎవరి మీద గెంటుతుంది? ఆదామేమో హవ్వ మీద గెంటాడు, హవ్వేమో ఎవరి మీద గెంటుతుంది? సర్పం మీద గెంటుతుంది. ఆ అవ్వ కూడా కొన్ని శాపాలు ఇచ్చేసాడు. ఏంటంటే నీ ప్రసవ వేదన అధికమైపోతుంది, నీ ప్రసవ వేదన అధికమైపోతుంది, నువ్వు పిల్లలకి అనేటప్పుడు చాలా అంటే చాలా బాధపడతావు అని చెప్పాడు. తర్వాత ఈ సర్పం దగ్గరికి వచ్చి సర్పానికి ఒక శాపం ఇస్తున్నాడు. ఏ శాపం అది చూద్దాం, చూడండి మరలా ఒకసారి చూద్దాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగుతుంది. ఇది సర్పానికి ఇచ్చిన శాపం. ఏంటంటే నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏం కలుగుతుంది? వైరం కలుగుతుంది, గొడవ కలుగుతుంది. సర్ప సంతానం అంటే సాతాను సంబంధులకి, అలాగే దేవుని సంబంధులకి. అంటే సాతానికి సర్ప సంతానం అంటే యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? క్షమించండి. స్త్రీ సంతానం అంటే స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు వారు. సర్ప సంతానం అంటే సాతాను సాదృశ్యంగా ఉంది. సాతాను సాదృశ్యంగా ఉంది ఎవరికి? సర్పానికి. స్త్రీ సంతానానికి ఎవరు సాదృశ్యంగా ఉన్నారు? యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరికి గొడవ జరుగుతుందట? స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి గొడవ జరుగుతుంది. అంటే అక్కడ చూడండి, ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా ఉందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న చోట ఒకటని అంకేసి కింద ఒక మాట రాశారు చూడండి. ఆయన. అది అంటే ఆయన. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను తల మీద కొడతాడు. అంటే సాతాన్ని ఆయన ఏం చేస్తాడు? తల మీద కొడతాడట. ఆ సాతాన్ని ఏం చేస్తుందట? మడిమ మీద కరుస్తుందట. ఏం చేస్తుంది? మడిమ మీద కరుస్తుందట. ఈయన తల మీద కొడతాడట, అది మడిమ మీద కరుస్తుందట. అర్థమవుతుందా? ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారు అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఆయన స్త్రీ సంతానం నుంచి వస్తానని ఇక్కడ చెప్పేశాడు. అర్థమైంది లేదా? నీ సంతానానికి అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది. ఆయన నిన్ను తల మీద కొడతాడు. అంటే స్త్రీ గర్భం ద్వారా నేను రాబోతున్నాను ఈ భూమి మీదకి. ఎందుకు రాబోతున్నాను? మీరు చేసిన ఆ పాపాలకి, మీరు చేసిన ఆ తప్పుకి పరిష్కారం ఇవ్వటానికి నేను ఈ భూమి మీదకి రాబోతున్నాను అని ముందే ఆయన చెప్పేశాడు. నేను స్త్రీ సంతానం ద్వారా వస్తాను. స్త్రీ సంతానానికి సాతాను సంబంధులకి సాతానికి ఏం కలుగుతుంది? వైరం కలుగుతుంది. ఆయన తల మీద తొక్కుతాడు. అంటే సాతాను అధికారాన్ని తొక్కేస్తాడు అని అర్థం. అర్థమవుతుందా? సాతాను అధికారాన్ని తొక్కేస్తాడు అని అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన ఎప్పుడు చెప్పేశాడు వస్తానని? ఆది కాండంలో చెప్పాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో, ఎప్పుడు అయితే ఆదాము అవ్వలోని పాపం ప్రవేశించిందో, పాపం వచ్చిన వెంటనే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాలనుకున్నారు. ఎందుకు? ఆ పాపం నుంచి మనుషులందరినీ విడిపించడానికి. ఇప్పుడు ఆయన వస్తానని చెప్తూ కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు మనుషులకి భూమి మీదకి వస్తానని చెప్పాడు ఆయన. ఎందుకు వస్తున్నారు? ఒకసారి చెప్పండి, ఎందుకు వస్తున్నారు? పాపం నుంచి విడుదల చేయడానికి. ఈ మనుషులు ఏమయ్యారంటే మొట్టమొదటి మనుషులు పాపులు అయిపోయారు. దేవుడు వాళ్ళని పరిశుద్ధులుగా మారిస్తే వీళ్ళు ఏమైపోయారు? పాపులు అయిపోతే వీళ్ళని విడిపించడానికి దేవుడి భూమి మీదకి రావాలి. ఎందుకు రావాలి దేవుడి భూమి మీదకి? పైనుంచే పాపాలన్నీ తక్కువ తీసేచ్చు కదా, అవునా కదా? పైనుంచే పాపాలన్నీ, వీళ్ళలో ఉన్న పాపం అంతా తక్కువ తీసేచ్చు కదా. ఈ భూమి మీదకి ఎందుకు రావాలి ఆయన? స్త్రీ సంతానం ద్వారా ఎందుకు రావాలి? స్త్రీ వల్ల ఏం కలిగింది? పాపం అనేది వచ్చింది. స్త్రీ చేసిన పొరపాటు వల్ల పాపం వచ్చింది. అందుకే ఆయన ఏం చెప్పాడు? స్త్రీ సంతానం నుంచి పరిష్కారం వస్తుంది. పాపం ఎలా వచ్చింది? సమస్య ఎలా వచ్చింది? స్త్రీ వల్లే వచ్చింది. పరిష్కారం కూడా ఎలా వస్తుంది? స్త్రీ. ఎవరా స్త్రీ? మరియా. పరిష్కారం తీసుకొచ్చిన స్త్రీ మరియ గారు అయితే శాపాన్ని తీసుకొచ్చిన స్త్రీ హవ్వ గారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, ఆయన ఈ భూమి మీదకి వస్తానన్నాడు. పైనుంచే పాపాలని తక్కువని తీసేచ్చు కదా. పాపం పోవాలంటే ఒకటి జరగాలట. ఏం జరగాలో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
22 వచనం, 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చు. జాగ్రత్తగా వినండి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ అనేది జరగదు. ఇది సాధారణంగా చెప్పొచ్చట. జాగ్రత్తగా వినండి. పాపం పోవాలంటే ఏం కలగాలి? రక్తం చిందించబడాలి. ఏమవ్వాలి? పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఇప్పుడు మనుషుల్లో ఉన్న పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఏ రక్తం పడితే రక్తం సరిపోతుందా? ఈ కింద మాట రాస్తారు చూడండి, 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. ఇప్పుడు పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. జాగ్రత్తగా వినండి. పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఏ రక్తం సరిపోదట? ఎడ్ల రక్తం సరిపోదు, మేకల రక్తం సరిపోదు, గొర్రెల రక్తం సరిపోదు. పాపం పోవడానికి ఇవి బలి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏది లేదు గాక లేదు. పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. రక్తం ఈ లోక సంబంధమైన జంతువులు బలి ఇవ్వటం వల్ల పాపం అనేది పోదు. పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధమైన రక్తం ఈ భూమి మీద ఎక్కడ ఉంది? అందరూ ఆదాం నుంచి వచ్చిన వాళ్ళే. ఆదాం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఏమొస్తుంది? ఆటోమేటిక్ గా ఆదాము పాపం అనేది ఎంటర్ అవుతుంది. ఎలా అనగా రోమిలకు రాసిన పత్రికలు ఉంటుంది. ఎలా అనగా ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఏమయ్యారట? ఒకని అవిధేయత వల్ల అనేకులు ఏమయ్యారు? పాపులుగా చేయబడ్డారు. ఆదాము చేసిన పాపం వల్ల ప్రతి ఒక్కరిలో ఏం ప్రవేశిస్తుంది? పాపం ప్రవేశిస్తుంది. అందరూ పాపులు అయిపోయారంటే అందరూ పాపులు అయిపోయారు. ఇప్పుడు మనుషుల్లో ఉన్న పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. ఏం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. ఏది పరిశుద్ధమైన రక్తం? పరిశుద్ధమైన రక్తం ఎవరిలోనే లేదు. పరిశుద్ధుడు ఎవరు? పాపం చెయ్యని వాడు బలిస్తే, పాపం చేయని వాడు రక్తం కారిస్తే మనుషుల్లో పాపం పోతుంది. అందుకే దేవుడు ఏం నిర్ణయించుకున్నాడు? ఈ భూమి మీదకి రావాలి. ఈ భూమి మీద పరిశుద్ధులు ఎవరు ఈ భూమి మీద లేరు గనక దేవాతి దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి రావాలనుకున్నాడు. ఎప్పుడు రావాలనుకున్నాడు? కొత్త నిబంధన కాలంలో కాదు. ఎప్పుడు రావాలనుకున్నాడు? ఎప్పుడైతే ఆదాము అవ్వ తప్పు చేశారో అప్పుడే ఆయన రావాలనుకున్నాడు. స్త్రీ గర్భం ద్వారా రావాలనుకున్నాడు. స్త్రీ గర్భం ద్వారా రావాలనుకున్నాడు. వస్తున్న ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడు వచ్చేసాడు అనుకోండి, మనుషులకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్న ఆయన అలా వచ్చేస్తే భూమి మీద పడుతుందంటారా? భూమి ఆయనకి ఏంటట? పాదపీఠం. భూమి ఆయనకి పాదపీఠం, ఆకాశమైన సింహాసనం. అది ఆయన కెపాసిటీ. ఇప్పుడు ఆయన ఎలా ఉన్న ఆయన అలా వచ్చేస్తే ఈ భూమి నిలబడుతుందా? దేవుని మనం డైరెక్ట్ గా చూడగలమా? చూడలేమంటే చూడలేం. అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఒక మనిషి రూపంలోనికి రావాలి. వచ్చేటప్పుడు ఈ మనుషులందరికీ అర్థం కావడానికి ముందే ఆయన ఏం చేశాడంటే కొన్ని సూచనలు అనేవి పెట్టాడు. నేను వచ్చేటప్పుడు ఇలా జరుగుతుంది, నేను వచ్చేటప్పుడు పలానా పలానా విషయాలు జరుగుతాయి, నేను వచ్చేటప్పుడు ఇది సూచన అని ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనాలు అనేవి చెప్పాడు. ఏంటి? ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనాలు చెప్పాడు. ప్రవచనం అంటే జరగబోయేదాన్ని ముందుగా చెప్పడం. ఇప్పుడు ప్రవచనం అంటే కొంచెం క్లియర్ గా మనకు అందరికి అర్థమయ్యేలా చెప్తాను. జాగ్రత్తగా. ప్రవచనం అంటే దేవుడు తనకిష్టమైన వారి ద్వారా లేకపోతే ప్రవక్తల ద్వారా జరుగుతున్న విషయాన్ని కానీ జరగబోయే విషయాన్ని కానీ చెప్పడాన్ని ప్రవచనం అంటారు. ఏంటి? దేవుడు తనకిష్టమైన వారిని అంటే ప్రవక్తలను ప్రేరేపించి జరుగుతున్న విషయాన్ని కానీ జరగబోయే విషయాన్ని కానీ చెప్పడాన్ని ప్రవచనం అంటారు. ఏంటి? ప్రవచనం అంటారు. జరగబోయే విషయాన్ని చెప్పడం ప్రవచనం అంటారు. ప్రజెంట్ జరుగుతున్న విషయాన్ని కూడా చెప్పడం ప్రవచనమే అంటారు. ఇప్పుడు దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. రాబోయేటప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తల ద్వారా దేవుని యందు భయభక్తులతో ఉన్న వారి ద్వారా కొన్ని ప్రవచనాలు అనేవి చెప్పాడు. ఏం చెప్పాడు? కొన్ని ప్రవచనాలు. అంటే నేను వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, దేవుడి భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఎలా వస్తాడు ఆయన అని కొన్ని విషయాలు చెప్పాడు. అన్ని రోజు డిస్కస్ చేయడం అవ్వదు కానీ ఒకటన్నా రెండన్నా డిస్కస్ చేద్దాం. ప్రవచనాల్లో ఒక ప్రవచనం చూద్దాం. చూడండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఎలా వస్తాడు ఆయన. యెషయా గ్రంథం 11వ అధ్యాయం.
యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. జాగ్రత్తగా మరొకసారి ఒకసారి చదువుతాం, చూడండి, అందరూ చూడండి, అక్కడే చూడండి. మొద్దు నుంచి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుంచి ఏమొస్తుందట? చిగురు పుడుతుంది. ఎవరు యెషయా? దావీదు గారి తండ్రి గారు. అర్థమవుతుందా? దావీదు వాళ్ళ నాన్న పేరు యెషయా. ఈ యెషయా అనే అతని నుంచి చిగురు పుడుతుందట. ఏంటి? చిగురు పుడుతుంది. ఆ చిగురు వేరు నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది. అంటే ఇక్కడ సింపుల్ గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. యెషయా ఆయనకి ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయి పేరు దావీదు. ఆ దావీదు సంతానం నుంచి నేను రాబోతున్నాను అని చెప్తున్నాడు. ఏంటి? ఆ దావీదు సంతానం నుంచి నేను రాబోతున్నాను. నేను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనుషులందరికీ దేవుడు చెప్తున్నాడు, నేను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా వస్తానంటే ఏ వంశంలో పడితే ఆ వంశంలో పుట్టను. ఏ వంశంలో పడితే ఎవరి వంశంలో పడితే ఎవరి కుటుంబంలో పడితే ఆ కుటుంబంలో పుట్టను. నేను వచ్చేటప్పుడు దావీదు వంశంలో పుడతాను అని చెప్పాడు. ఏంటి? దావీదు వంశంలోనే మనం ఏ కార్యాలు చేస్తున్నప్పుడు మనకి దేవుడు గుర్తు ఉంటాడు. కానీ దావీదు దేవుని మందిరంలో ఒకేలాగా ఉంటాడు, ఇంటికి వెళ్ళినా ఒకేలాగా ఉంటాడు. ఇప్పుడు దావీదు గొర్రెలు కాచుకుంటూ, ఆ గొర్రెలు కాచుకున్నప్పుడు కూడా ఇప్పుడు మనం పనులు చేసుకుంటాం. పనులు చేసుకున్నప్పుడు మనకి ఎవరు గుర్తుండ్రు? దేవుడు గుర్తుండ్రు. కానీ దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు కూడా ఇలా చూడండి. దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు కూడా తనకి ఆలోచన ఏంటంటే, జాగ్రత్తగా లైట్ ఆరిపోయింది, జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు కూడా తన ఆలోచన ఏంటంటే, తనకున్న భావజాలం ఏంటంటే దేవుని స్తుతిస్తాడు. ఇంటి దగ్గర ఉన్న దేవుని స్తుతిస్తాడు, మందిరానికి వెళ్ళినా దేవుని స్తుతిస్తాడు, పనికి వెళ్ళినా దేవుని స్తుతిస్తాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, దావీదుని కొంతమంది చంపేయడానికి వచ్చేస్తున్నారు అనుకోండి, దావీదుని చంపేయడానికి కొంతమంది కత్తి వేసుకుని వచ్చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో పాట రాస్తాడంటే ఈయన. ఏం రాస్తాడు? పాట రాస్తాడట. పాటలు దేవుణ్ణి ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్తుతిస్తాడట. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మనల్ని ఎవరైనా చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, మన శత్రువులు మనల్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, మనల్ని చంపేయడానికి కత్తి వేసుకుని తిరుగుతున్నారు, అలాంటి వాడు మనకు దొరికేశాడు. అతన్ని చంపేయడానికి మనకు అవకాశం వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా చంపేస్తాం, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేస్తాం. కానీ దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? సౌలు అతన్ని చంపడానికి తిరుగుతూ అడవుల వెనక పరిగెట్టించి చంపేద్దామని ప్లాన్ చేస్తుంటే ఒకానొక రోజు సౌలు దొరికేస్తారు. ఎవరికి? దావీదుకి దొరికేస్తే అప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తిని నేను చంపను. దేవుని చేత తన అభిషేకం పొందాడు, తన సేవకుడు, దేవుడు ఎన్నుకున్నాడు ఇతన్ని, కాబట్టి నేను ఇతన్ని చంపను అని వదిలేశాడు. శత్రువు కత్తి దగ్గర అలా నరికేస్తే చచ్చిపోతాడు, కానీ ఇతను చంపలేదట, అలా వదిలేశాడు. ఇంత గొప్ప లక్షణాలు ఆయనలో ఉన్నాయి. దావీదుకి దేవుడిచ్చిన ఒక గొప్ప బిరుదు ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. ఏంటట? నా హృదయానుసారుడు. దేవుని హృదయం ఏంటో ఎవరికి తెలుసట? దావీదుకి తెలుసట. దేవుని హృదయంలో ఏముందో, దేవుడు ఏది అనుకుంటున్నాడో, దేవుడు ఏది చెయ్యాలనుకుంటున్నాడో అది దావీదుకి తెలుసట. అదే చేస్తాడట. దావీదు కోసం దేవుడు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, దావీదు బత్షెబా విషయంలో తప్ప ఏ విషయంలో పాపం చేయలేదు. అంటే ఒకే ఒక్క జీవితంలో ఒక్క తప్పు తప్ప ఏది చేయలేదట. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడట. ఏంటి? కరెంటు పోయి బాగుందా మీకు? జాగ్రత్తగానండి. దావీదు ఒకే ఒక్క తప్పు తప్ప ఏది చేయలేదట. అంత క్యాపబిలిటీ కలిగిన వ్యక్తి అతను, అంత భక్తిగా దేవుణ్ణి అంతలాగా ఆరాధిస్తున్న వ్యక్తి. కనుక యేసుక్రీస్తు వారు ఎవరు వంశంలో పుట్టాలనుకుంటున్నారు? దావీదు వంశంలో. అతను ఏదో గొప్ప వ్యక్తి అని కాదు, దేవుడు అతనికి ఒక గొప్ప కృప ఇచ్చేశాడు. అర్థమవుతుందా? దావీదు వంశంలో పుట్టాలనుకుంటున్నాడు, దావీదు వంశంలోనే ఈ భూమి మీదకి రావాలనుకుంటున్నాడు.
దేవుడు మనుషుల పాపాలన్నీ తీయటానికి ఎవరి వంశాన్ని ఎన్నుకున్నాడట? దావీదు వంశాన్ని. ఒక మాట చూద్దాం, చూడండి. కనబడిన వాళ్ళు తీయండి, మిగతా వాళ్ళు చూడండి. మత్తయి సువార్త, లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఏంటట? ఎవరి వంశంలో వస్తున్నాడంటే ఈయన? దావీదు వంశంలో. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి చూద్దాం, చూడండి. 1:27 మళ్ళీ చదువు. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. జాగ్రత్తగా వినండి. యోసేపు ఏ వంశానికి చెందినవాడట? దావీదు వంశానికి చెందినవాడు. ఈ దావీదు వంశానికి చెందిన యోసేపు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడట, ప్రధానం చేసుకున్నాడట. ఆ చేసుకున్న ఆవిడ పేరు మరియా. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చిందట దేవదూత? మరియా గారి దగ్గరికి వచ్చిందట. అంటే ఇప్పుడు దావీదు వంశంలో యేసుక్రీస్తు వారు పుట్టాలనుకున్నారు. ఎక్కడ చెప్పారు ఆ విషయం? యెషయా గ్రంథంలో చెప్పారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పారు. ఏమని? యెషయి మొద్దు నుంచి, అంటే దావీదు వంశంలో నేను పుట్టబోతున్నాను అని చెప్పారు. ఆ మాట ఎక్కడ నెరవేరుతుంది? ఇదిగో ఇక్కడ నెరవేరుతుంది. వెతుక్కుంటూ 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 వచ్చేసి యోసేపుకి ప్రధానం చేయబడిన మరియ వద్దకు వచ్చేసారట. దావీదు వంశంలో ఆయన పుట్టాలనుకున్న ప్రణాళిక ఇది. అర్థమవుతుందా? దావీదు వంశంలో పుట్టాలన్న ప్రణాళిక. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం, చూడండి. ఆయన దావీదు వంశంలో పుడుతున్నాడన్న క్లారిటీ కోసం మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరు కుమారుడట? ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఎవరట? దావీదుకి యేసుక్రీస్తు ఏమవుతాడని రాశారు? కుమారుడు. ఎవరు? కుమారుడు. ఎందుకు కుమారుడు అవుతాడైనా? దావీదును పుట్టించింది ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు దావీదును పుట్టించిన ఆయన దావీదుకి ఎలా రాబోతున్నాడట? కుమారుడిగా రాబోతున్నాడట. అర్థమవుతుందా? దావీదును పుట్టించిన ఆయన దావీదుకు కుమారుడిగా రాబోతున్నారు. అంటే అర్థం ఏంటంటే దావీదుకు తండ్రి దావీదుకి కుమారుడు అయిపోయాడు. అర్థమవుతుందా? దావీదుకు తండ్రి దావీదుకు కుమారుడు అయిపోయాడు. దావీదుకి తండ్రి ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే ఈ సమస్తాన్ని కలిగించింది. యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దావీదుకు తండ్రి దావీదుకు కుమారుడు అయిపోయాడు. ఎంత యోగ్యత ఇచ్చాడు చూడండి. దావీదుని లోకంలో ఉన్న వ్యక్తులు సరిగ్గా పట్టించుకోకపోవచ్చు. దావీదుని సౌలు గారు తక్కువగా చూడొచ్చు. కానీ దావీదుని తన అన్నలు కూడా ఎలా చూశారు? తక్కువగానే చూశారు. ఆ గొర్రెలు మేపుకున్నవాడు, గొర్రెలు వెనకాల తిరుగుతాడని లోకమంతా తక్కువగా చూసినా కానీ దేవుడు ఎంత గొప్పగా అందించేశాడు? దావీదుకి కుమారుడుగా దేవాతి దేవుడి భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా? దావీదు కుమారుడు. ఈ విషయం కొంతమందికి నచ్చలేదండి. దేవుడు ముందే చెప్పాడు ఏమని? నేను దావీదు వంశంలో వస్తాను, నేను దావీదు వంశంలో వస్తాను. మీకు గుర్తు ఏంటంటే ఈ లోకంలోకి నేను వచ్చిన తర్వాత మీకు గుర్తు ఏంటంటే నేను ఎక్కడ పుడతాను? దావీదు వంశంలో దావీదు కుమారుడిగా పిలువబడతానని చెప్పాడు. అలా పిలువబడ్డాడు ఆయన. చూద్దాం, చూడండి మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. 23, 24. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది 22 కూడా చదువుదాం. 22
అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడును. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయమంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ప్రజలందరూ ఏమంటున్నారట? ఈయన దావీదు కుమారుడు కాడా అనుకున్నారట. ఎందుకంటున్నారంటే ఒక దయ్యం పట్టిన వాడు ఉన్నాడట. ఈ దయ్యం పట్టిన వాడికి ఆ దయ్యాన్ని వదిలించి అతనుకున్న రోగాన్ని కూడా ఆయన తీసేశాడు. తీసేసిన తర్వాత ప్రజలందరికీ ఏం కలుగుతుంది? ఆశ్చర్యం కలిగింది. ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగి ఏమంటున్నారట? ప్రజలందరూ ఏమంటున్నారు? ఈయన దావీదు కుమారుడు కాడా అంటున్నారట. ఇతను ఎవరు దావీదు కుమారుడు? యేసుక్రీస్తు వారు. ఈ ప్రజలందరిలో ఏమి ప్రింట్ అయిపోయింది? యెషయా గ్రంథంలో దేవుడు మాట చెప్పాడు. ఏంటి? దావీదు వంశంలో పుడతానని చెప్పాడు. దావీదు వంశంలో పుడతానని చెప్పాడు. ఆ పుడతానని చెప్పిన ఆయన ఈయనే అని చెప్తున్నారట ప్రజలందరూ. అర్థమవుతుందా? దేవుడు దావీదు వంశంలో పుడతానన్నాడు, దావీదుకు కుమారుడిగా వస్తానన్నాడు. వస్తానన్న ఆయన ఎవరో కాదు, ఈయన అని కొంతమంది కేకలేస్తున్నారట. కేకలేస్తుంటే ఆ కేకలేస్తున్న వాళ్ళు కొంతమంది ఆపేస్తున్నారు. ఎవరో చూద్దాం, చూడండి. 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వల్ల కాదు అన్నారట. ఏంటట? దెయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత ప్రజలందరూ ఏమంటున్నారు? ఈయన దావీదు కుమారుడు, అంటే దేవుడి భూమి మీదకి వచ్చేసాడు, మన పాపాలన్నీ పరిహరించడానికి దేవుడి భూమి మీదకి వస్తానని చెప్పాడు కదా దావీదు కుమారుడిగా. ఆయన ఎవరో కాదు, ఈ యేసే అని చెప్తే ఎవరికి నచ్చలేదట? శాస్త్రులు పరిచయులకి నచ్చలేదు. ఏమంటున్నారు వీళ్ళు? ఇతను దయ్యాలు వెళ్ళగొట్టింది ఇతను దేవుడని కాదు, ఇతను దేవుడి కుమారుడు, దావీదు కుమారుడు కాదు. ఈయన దేవుడి కుమారుడు కాదు, దావీదు కుమారుడు కాదు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన ఈయన కాదు. ఈయన ఎందుకు వెళ్ళగొడుతున్నాడు దెయ్యాలంటే బయల్జూబుల్, అంటే దెయ్యాలకు అధిపతి వల్ల ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. అంటే దెయ్యాలు ఇతను చేతబడి చేసినోడు, దెయ్యాలు పట్టేసినోడు అని చెప్తున్నారట. ఈయనేమో దేవుడికి దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటది. ఈయన దేవుడు అయి ఉండి దెయ్యాలు వెళ్ళగొడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దయ్యాలకు అధిపతి, ఆ దెయ్యాలకు అధిపతికి ఈయన శిష్యుడు, ఈయన దయ్యాలకు సంబంధించినోడు, అంటే చేతబలు చేసుకున్నవాడు, దెయ్యం పట్టినోడు, కాబట్టి దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని చెప్పారట. ప్రజలందరూ ఎవరికి ఆకలేస్తున్నారు? దావీదు కుమారుడు, దావీదు కుమారుడు. విచిత్రమైన విషయం చూడండి, ఆయన దావీదుకు తండ్రి అయి ఉండి దావీదుకి కుమారుడిగా వచ్చాడు. దావీదుకు కుమారుడిగా వచ్చి లోకమంతా ఏమని పిలువబడుతున్నాడు? దావీదు కుమారుడిగా పిలువబడుతున్నాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి. ఇంకో మాట చూసి ఇంకో ప్రవచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. త్వరగా ముగించుకోండి. జనసమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అని కేకలేస్తున్నారట. ఏంటి? దావీదు కుమారుడికి జయం. ఈ మాట మనం ఎప్పుడు చదువుకుంటాం? మాట్లాడు వారానికి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు గాడిదెక్కి దేవాలయానికి వెళ్తుంటే ప్రజలందరూ ఏమని కేకలేస్తున్నారట? దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అని కేకలేస్తున్నారట. దావీదు కుమారుడు అని నోటితో ఒప్పుకుంటున్నారంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటి అర్థం? ఆయనే దేవుడని. అర్థమవుతుందా? దావీదు కుమారుడని ఇలా నోటితో ఒప్పుకుంటున్నారంటే అర్థం ఏంటంటే ఆయన దేవుడు. ఎలా దేవుడు? ఆయన దావీదు కుమారుడిగా వస్తానన్నాడు. మనుషులు చేసిన పాపానికి, ఆ రోజు ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల మనుషులందరికీ పాపం అనేది సంక్రమించింది. ఆ సంక్రమించిన తర్వాత దేవుడు దావీదు వంశంలో పుడతానన్నాడు, దావీదుకు కుమారుడిగా పుడతానన్నాడు. కాబట్టి ఈయన కనిపిస్తున్న ఈయన ఎవరు? దావీదు కుమారుడు అని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే ఆ దేవాతి దేవుడు దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చేసాడని నమ్మటం. అర్థమవుతుందా? ఈ సందర్భంలో కూడా ఎవరికి నచ్చలేదు? శాస్త్రుల పరిచయానికి నచ్చలేదు. ఆయన దావీదు కుమారుడు అని పిలుస్తుంటే ఈయన ఎక్కడ దేవుడు అని మనం ఒప్పేసుకోవాలో అని ఏం చేస్తున్నారట?
వాళ్ళు అర్జెంటుగా నోరు మూయమని చెప్పు, కేకలు వేయొద్దని చెప్పు అంటే యేసుక్రీస్తు వారు మాట అంటారు. ఆ సందర్భంలో వాళ్ళు ఒకవేళ కేకలు వేయకపోతే, కేకలు వేయడం ఆపేస్తే ఎవరు కేకలేస్తారు? ఆ పక్కన ఉన్న రాళ్ళు కేకలేస్తాయి. ఏం కేకలేస్తే? పక్కన ఉన్న రాళ్ళు కేకలేస్తే ఏమని? దావీదు కుమారుడు ఈయనని చెప్తాయట. ఎవరు? రాళ్ళు చెప్తాయట. వాళ్ళకి భయం వేసి ఏమనలేదు. ఇప్పుడు ఇలా చెప్తుంటేనే కవర్ చేయటం మనకి అవ్వట్లేదు. ఇది దావీదు కుమారుడు అని మనుషుల నోర్లు అయితే మూసేయగలవు, ఈ మనుషుల నోర్లు మూస్తే ఎవరో చెప్తారట? రాళ్ళు చెప్తే ఖచ్చితంగా అందరు నమ్మేస్తారు. కాబట్టి మనం సైలెంట్గా ఉండడం మంచిదని పక్కకి వెళ్ళిపోయారట. ఆయన దావీదు కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటున్నారు? రాళ్ళు కూడా కేకలేస్తాయట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చాలా మంది యేసుక్రీస్తు వారిని ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్తే అని నమ్ముతారు. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్తారు. ఏమని చెప్తారు? యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్తారు. అక్కడ రాళ్ళు ఏమని కేకలేస్తాయట? ఆయనే దావీదు కుమారుడు, ఆయనే దేవుడు అని రాళ్ళు కేకలేస్తాయి. కానీ మనుషులు ఏం చెప్తున్నారు? ఆయన దేవుడు కాదు. మనుషులందరూ, బయట వాళ్ళందరూ చెప్తే విచిత్రం ఏం కాదు, క్రైస్తవులే చెప్తారు ఏమని? ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు. ఎవరు మాత్రమే? ఆయన దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని చెప్తారు. మీకు వచ్చే వారం మరింత వివరంగా చెప్తాను. యేసుక్రీస్తు వారు దేవుడా, దేవుని కుమారుడా? కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు అన్న వాళ్ళు చేస్తండి. యేసుక్రీస్తు వారు దేవుడు అన్న వాళ్ళు చేస్తాను. పర్లేదు, మిమ్మల్ని ఏమన్ను, నేను మిమ్మల్ని ఏమంటాను మీకు అర్థమయ్యేలా చెప్తానంటే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అన్న వాళ్ళు చేస్తాను. నేను చెయ్యెత్తుతాను. యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడే. యేసుక్రీస్తు వారు దేవుడు, దేవుని కుమారుడు. ఎందుకంటే ఆయన దేవుడయ్యుండి ఎలా వచ్చాడు? దేవుని కుమారుడిగా వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు, ఆ పరలోకంలో ఆయనకున్న స్థితిని విడిచిపెట్టి ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి? దేవునికి కుమారుడిగా, దావీదుకు కుమారుడుగా తన తాను తగ్గించుకుని మన పాపాలన్నీ తీసేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా? ఇది నమ్మరు చాలా మంది. యేసుక్రీస్తు వారు ఎవరట? దేవుని కుమారుడే అంటారు. అర్థమవుతుందా? దేవాతి దేవుడు ఆయన, పరలోకంలో దేవుడు ఉన్న ఆయన దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టారట. ఎవరికి పుట్టారట? దేవునికి పుట్టారట. అందుకే ఆయన ఏమంటారట? దేవుని కుమారుడు అంటారట. ఇది ఎక్కడ విచిత్రం నాకు అసలు అర్థం అవుతుంది. దేవునికి అంటే యెహోవా దేవుడికి ఎవరు పుట్టారట? యేసుక్రీస్తు వారు పుట్టారట. యెహోవా దేవునికి యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి ఆయన కుమారుడు అని పిలువబడుతున్నాడు. ఆయన తండ్రి, ఆ తండ్రికి ఈయన కుమారుడు. పరిశుద్ధాత్ముడు కూడా పుట్టాడు కాబట్టి ఆయన చిన్న కుమారుడు. ఇప్పుడు మన తర్వాత మనం పుట్టాం కాబట్టి దేవునికి యేసుక్రీస్తు వారు మనకేమవుతారు? అన్నయ్య అవుతాడు. ఫస్ట్ ఆయన పుట్టాడు కాబట్టి, తర్వాత మనం పుట్టాం కాబట్టి యేసుక్రీస్తు వారు మనకేమవుతారట? యేసుక్రీస్తు వారు పుట్టిన ఆయన కాదు. పుట్టిన ఆయన అయితే ఆయన దేవుడు అవ్వడు కాక అవ్వడు. ఇప్పుడు ఎవరికైనా మీరు సువార్త చెప్తున్నారు అనుకోండి, ఎవరికైనా యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకో అంటే యేసుక్రీస్తు ఎవరు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఎవరన్నా ఏమని చెప్తాం? దేవుని కుమారుడు అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు దేవుడిని నమ్మాలా, దేవుని కుమారుడిని నమ్మాలా అని అడిగితే ఏం చెప్తారు? ఎవరు నమ్ముతారు? దేవుణ్ణే నమ్మాలి. అర్థమవుతుందా? మరి దేవుని కుమారుడి కోసం మీరెందుకు చెప్తున్నారు అని అంటే ఏం చెప్తాం? ఆయనే దేవుడు. అర్థమవుతుందా? ఆయనే దేవుడు. ఈ క్లారిటీ చాలా మందికి ఉండదు. ఆ క్లారిటీ దేవుడు మీకు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. దేవాతి దేవుడు నరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏదో ఈ లోకానికి వచ్చేసి దేవుని కుమారుడిగా పిలువబడుతున్నాడు, దావీదు కుమారుడిగా పిలువబడుతున్నాడు. ఆయన తక్కువైన కాదు. అర్థమవుతుందా? దేవుణ్ణి చాలా మంది ఎలాగ అర్థం చేసుకుంటారంటే యెహోవా దేవుడేమో పెద్ద దేవుడట, యేసుక్రీస్తు వారు చిన్న దేవుడట. ఆయనకంటే ఇంకొంత చిన్న దేవుడు ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతమంది లేరు అక్కడ. దేవుడు ఒక్కడే అని చెప్తుంది బైబిల్. దేవుడు కూడా నిర్గమకాండంలో మాట చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడిని, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్తున్నారు. ఆయన ఒక దేవుడు, ఈయన ఒక దేవుడు అయితే ముగ్గురు దేవుళ్ళు అవుతారు. మనకున్నది ముగ్గురు దేవుళ్ళ కాదు. ఎంతమంది ఉన్నారు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ దేవుడు ఒక్కడై ఉన్న దేవుడే
ఆ పరలోకంలో ఉన్న ఆ దేవుడే శరీరధారిగా మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా? దావీదు కుమారుడిగా వచ్చాడు, దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. అర్థమవుతుందా? ఆయన దేవుని కుమారుడు కాదు, దేవుని కుమారుడిగా వచ్చాడు. మీరు మత్తయి సువార్త మొదటి వచనాల్లో చదివితే దేవుని కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారు. అర్థమవుతుంది? దేవుని కుమారునిగా, దేవుని కుమారుడు కాదు, దేవుని కుమారునిగా. కుమారునిగా అంటే ఆయన కుమారుడు కాదు. పుట్టినప్పుడు మీకు మరికొన్ని విషయాలు మీకు స్పష్టంగా అర్థం కావడానికి ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చే కింద మరలా వచ్చే ఆదివారం మీకు మరికొన్ని విషయాలు చూద్దాం. నేను చెప్పే విషయం బైబిల్లో ఉంటేనే అది విశ్వసిద్దాం. అర్థమవుతుందా? ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు, దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవాతి దేవుడు పరలోకంలో ఉన్న ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి? కుమారునిగా తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి. ఆది కాండంలోనే చెప్పేశాడు ఏమని? ఈ భూమి మీదకి వస్తానని, ఈ భూమి మీదకి వస్తానని. వచ్చేటప్పుడు ఎలా వస్తానన్నాడు? స్త్రీ గర్భంలో వస్తాను. ఏ వంశంలో పుడతాను? దావీదు వంశంలో పుడతాను, దావీదుకి కుమారునిగా పిలువబడతాను. ఒక భిక్షగాడికి ఆకలేస్తాడు, ఇలా ఇందాక మనం సాంగ్ పాడుకున్నాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. ఆ భిక్షగాడికి తెలిసిపోయింది, కళ్ళు ఉండవండి అతనికి. కళ్ళు లేని ఒక భిక్షగాడు ఉంటాడు, యేసుక్రీస్తు వారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఏమని పిలుస్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను దాటిపోకు, నన్ను దాటిపోకని కేకలేస్తున్నాడు. ఇప్పుడు కళ్ళు లేని ఆ భిక్షగాడికి తెలిసింది ఏమని? ఆయన దావీదు కుమారుడు అని. ఈ రోజు చాలా మందికి తెలియట్లేదు. అర్థమవుతుందా? కళ్ళు లేని ఆ భిక్షగాడికి తెలిసింది. అక్కడే కళ్ళుండి గిరగిర తిరుగుతున్నారంటే ఎవరు? శాస్త్రులు, పరిచయాలు. వాళ్ళకి అర్థమవుతులేదు ఏమని? ఆయన దావీదు కుమారుడు, దేవాతి దేవుడే దావీదు కుమారుడికి ఈ లోకానికి వచ్చేసాడు అన్న సంగతి ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆ కళ్ళు ఉన్న వాళ్ళకి అర్థమవుతలేదు, ఎవరికి అర్థమైంది? అది సంగతి. అర్థమవుతుందా? ఇది మొదటి ప్రవచనం. రెండో ప్రవచనం ఒకే ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, రెండో ప్రవచనం ముగించుకుందాం. మేకా గ్రంథం, మేకా గ్రంథం, మేకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మేకా గ్రంథం అయితే 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ వంశంలో పుట్టారో చూసాం మనం. ఏ వంశంలో? దావీదు వంశంలో దావీదు కుమారునిగా పిలువబడ్డారు. ఇప్పుడు ఏ ఊర్లో పుట్టబోతున్నారో అనే విషయం కూడా దేవుడు ముందుగానే చెప్పేశాడు. అర్థమవుతుందా? విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా పిల్లడు పుట్టబోతున్నాడు అనుకోండి, ఆ పిల్లడు ముందుగానే చెప్పేసుకున్నాడు అనుకోండి, నేను పలానా హాస్పిటల్లో లోపల నుంచి కడుపులో చెప్తున్నాడు అనుకోండి, నేను పలానా హాస్పిటల్లో పలానా ప్లేస్లో పలానా దిక్కున పలానా ఇంట్లో పుడతాను నేను అని ముందే చెప్పేశాడు అనుకోండి, ఎలా ఉంటది? ఆశ్చర్యమే కదా. దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం, క్షమించండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందే చెప్పేసి ఏమని? నేను పలానా ఊర్లో పుడతాను, పలానా వంశంలో పుడతాను, పలానా ఆవిడికి పుడతాను, పుట్టేటప్పుడు ఇలా ఇలా జరుగుతుందని ముందే చెప్పేసి పుట్టాడు. అర్థమవుతుందా? ముందే చెప్పేసి పుడితే ఆ గుడ్డోళ్ళకి అర్థం అవ్వలేదు ఏమని? ఈయనే యేసుక్రీస్తు వారు. ఆయన ముందే చెప్పాడు పలానా వంశంలో పుడతాను, పలానా ఊర్లో పుడతాను, కన్యక్కి పుడతాను అని ప్రతి విషయాన్ని. ఇంకా మీకు కొన్ని విషయాలు మీకు వచ్చే ఆదివారం చెప్తారు. ఇంకా కొన్ని విషయాలు క్లియర్గా చెప్తే వాళ్ళకి అర్థం కాలేదట. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారట? ఇశ్రాయేలు రాజ్యంలో ఎన్ని గొప్ప ఊర్లు ఉన్నప్పటికీ బెత్లెహేము అనే ఒక చిన్న ఊర్లో పుడతాడు. ఎక్కడ? ఒక చిన్న ఊర్లో పుడతాం. బెత్లెహేములోనే ఎందుకు పుడతావు ప్రభువా? అది ఎవరు ఊరో తెలుసా? దావీదు గారి ఊరు. దావీదు గారి వంశంలో పుడతారు, దావీదు గారి ఊర్లో పుడతారు. ఆయనకి ఎంత ఘనత ఇచ్చేసాడో చూడండి. దావీదు గారి వంశంలో పుట్టి ఆయన ఊర్లో, దావీదు పట్టణం అంటారు దాన్ని.
దావీదు పట్టణం అందరూ ఆ రాజు పుట్టాడని పాటలు పాడుకుంటాం మనం. బెత్లెహేములోనే పుడతాను. ఇది ఎక్కడ నెరవేరింది, ఇది ఎక్కడ నెరవేరిందో చూద్దాం. చూడండి, చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 1 అధ్యాయం 2 మత్తయి సువార్త 2 కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా 2 మత్తయి సువార్త 2 రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యోధా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించి వచ్చుతామని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. జాగ్రత్తగా వినండి. ఆయన ఎక్కడ పుడతాడట? బెత్లెహేములో పుడతానని చెప్పాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములోనే పుట్టాడు. రాజైన హేరోదు దినములలో యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఎక్కడ పుడతానన్నాడో అక్కడే పుట్టాడు. ఏ వంశంలో పుడతానన్నాడో ఆ వంశంలోనే పుట్టాడు. అర్థమవుతుందా? మరికొన్ని ప్రవచనాలు వచ్చే ఆదివారం చూద్దాం. యేసుక్రీస్తు వారి దైవత్వం కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా కుమారుడిగా వచ్చాడో, పరలోకంలో ఉన్నప్పుడు ఎలా దేవునిగా ఉన్నాడో, దేవుడిగా ఉన్న ఆయన ఈ భూమి మీదకి కుమారుడిగా ఎలా వచ్చాడో మరికొన్ని విషయాలు చూద్దాం. నేను ఏ విషయం చెప్పినా బైబిల్లో చూపించి మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుందా? ఈ మాటలు ఎంత మాత్రం కళ్ళబుల్లి మాటలు కాదు, ఎంత మాత్రం సోది మాటలు అంతకంటే కాదు. దేవుడు బైబిల్లో ఏదైతే మీకు చెప్పమన్నాడో అదే చెప్తున్నాం. కాబట్టి మీరు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. క్రిస్మస్ అనగానే మనకి ఏయో ఆ సంబరాలు ఆర్భాటాలు చేసే వాళ్ళు కనిపిస్తారు తప్ప బైబిల్లో ఉన్న విషయాలు వివరంగా చెప్పేవారు మనకి ఎక్కడ కనిపించరు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని శ్రద్ధగా వినియోగించుకోండి. వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవ, ఇప్పటి వరకు తండ్రి మీరు దావీదు వంశంలో పుట్టబోతున్నారని తండ్రి, దావీదును పుట్టించిన మీరే తండ్రి, దావీదుకి తండ్రి అయిన మీరే ప్రభా, మిమ్మల్ని మీరు తగ్గించుకొని తండ్రి దావీదు కుమారుడిగా తండ్రి ఈ భూమి మీదకి వచ్చేసారు తండ్రి. మీ తగ్గింపుని తండ్రి, మీరు చేసిన త్యాగాన్ని తండ్రి మేము గుర్తించుకొని తండ్రి, భక్తి కలిగి తండ్రి లోకంలో జీవించే కృపను దయచేయండి తండ్రి. మీ పుట్టుక వెనుక ఉన్న తండ్రి అనేకమైన తండ్రి నీ గూఢమైన విషయాలు తండ్రి మేము ఇంకా నేర్చుకుంటూ తండ్రి అనేక విషయాలు తండ్రి నీ కోసం తెలుసుకుని అనేకలకు ప్రకటించే వారిగా తండ్రి ఉండడానికి కృప దయచేయండి. కృపలో భద్రపరచండి. జరగబోయే తండ్రి ప్రతి ఆరాధనలో తండ్రి, అలాగే క్రిస్మస్ ఆరాధనలో కూడా తండ్రి మీరు తోడుగా నడిపించండి తండ్రి. అనేకులకు తండ్రి సువార్త ప్రకటించే క్రమంలో తండ్రి నీ కోసం తండ్రి మరింత వివరంగా తండ్రి అందరికి చెప్పే కృపను మాకు దయచేయండి. కృపలో భద్రపరచండి తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి తండ్రి. ఈ సంఘం తండ్రి ఆ వాక్యంలో తండ్రి ఇంకా అభివృద్ధి పొందడానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచమని వేడుకుంటూ తండ్రి మీకోసం తండ్రి అనేకులు ప్రకటించే వ్యక్తులుగా మేమంతా ఉండడానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకులైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. రొట్టె ద్రాక్ష రసం నిమిత్తం వాక్య పఠనం చదువుకుందాం.